మన తండ్రైన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు ఎల్లరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దేవుని దీన దాసులు సహోదరులు జాన్సన్ గారు మనకి దైవ సందేశం అందిస్తారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మంచిది. దేవుని పరిశుద్ధ లేఖనములను మరి ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 34వ వచనము నుండి నేను చదువుతూ ఉన్నాను. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపెను. ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. గిద్యోనును గానుగు చాటున దాచినట్లుగా నన్ను మీ సిలువ చాటున దాచుము. మీ నోటి బోరగా మేముండునట్లు మమ్మలను దీవించుము. వాక్యము మాకు అర్థమగునట్లు మీరు మాతో మాట్లాడండి. వాక్యములో ఉన్న దీవెన ఆశీర్వాదములు మేమందరము అందుకొనుటకు కృపచూపమని జీవవాక్యమయ్యున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ సేవకులైన వారికి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగములలో ఇశ్రాయేలీయులను అణిచివేయడానికి ఎన్నో పనులు జరిగినాయి. ఇశ్రాయేలీయులను అణిచివేయాలి. నిర్గమకాండములో ఈ ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తున్నాం. డైలీ వారు ఏమేమి పనులు చేయాలో లిస్టు రాసుకునేవాళ్ళు. ఎన్ని ఇటుకలు చేయాలి, ఏ పని చేయాలి అని లిస్టు రాసుకునేవాళ్ళు. అందులో ముసలోళ్ళని లేదు, బాలింతలని లేదు, చిన్నపిల్లలని లేదు, రోగగ్రస్తులని లేదు. వాళ్ళెవ్వరిని వారు పట్టించుకోరు. ఎలా ఉన్నా సరే ఆ వెట్టి చాకిరి, బానిసత్వము అనేటువంటి ఆ స్థితి అక్కడ మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము ధ్యానం చేసేటువంటి అంశములు 3 విషయాలు నేను క్లుప్తంగా మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఒకటి, మోషే నాయకత్వం. రెండవది, యేసుక్రీస్తు వారి యొక్క నాయకత్వం. మూడవది, సంఘము యొక్క నాయకత్వాన్ని గురించి మరి నాకు సమయం ఉన్నంత వరకు కొద్ది నిమిషాలు, కొద్ది మాటలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇశ్రాయేలీయుల ప్రజలు బానిసత్వములో ఉన్న ప్రజలు. వారి ఆక్రందనలు, బానిసత్వపు సంకెళ్ళ నుండి, దాస్య గృహము నుండి మోషే విడిపించినటువంటి విధానాన్ని ఈ రాత్రికాలములో మనము చూస్తూ ఉన్నాం. బానిసత్వపు సంకెళ్ళన్నిటినీ మోషే ద్వారా విడగొట్టబడి ఇశ్రాయేలీయులు వారు విడిపించిన, విమోచించబడినటువంటి రీతిని మనము చూస్తూ ఉన్నాం. విడిపించటానికి మోషే నాయకత్వం వహించాడు. విమోచించటానికి 12వ అధ్యాయములో మరి గొర్రెపిల్ల యొక్క పరిశుద్ధమైన రక్తము మనకి కనబడుతున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, మోషే బానిస జాతిలో పుట్టాడు.
రాజకుమారుడిగా పెరిగాడు, తిరిగి బానిసలలో కలిసిపోయాడు. అది మోషే జీవితం అంతా బానిస జాతిలో పుట్టి రాజకుమారుడిగా పెరిగి తిరిగి బానిసలతో కలిసిపోయినటువంటి స్థితిని మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు బానిసలతో కలిసిపోయాడు అంటే జాతి మొత్తాన్ని స్వేచ్ఛలోనికి నడిపించాలి. ఈ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరినీ ఫ్రీడంలోనికి, స్వాతంత్ర్యంలోనికి వారిని నడిపించాలి అనేటువంటి సత్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. మోషే పెద్దవాడైన తర్వాత దేవునికి ఎంతో ఉపయోగపడ్డాడు. దేవుని పిల్లలమైన మనము కూడా దైవ సన్నిధిలో మనము జీవిస్తున్నాము అంటే దేవునికి మనము ఉపయోగపడాలి, దేవుని పనులకు మనము ఉపయోగపడాలి, దైవ కార్యములకు మనము ఉపయోగపడవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. చరిత్రకారుడు జోసఫస్ అనేటువంటి వ్యక్తి మోషేని గురించి రాస్తూ, మోషేలో 2 పదాలు ఉంటాయి. ఒకటి మో అనగా నీరు, యూస్ అనగా రక్షించబడెను అని మనము చూస్తాం. ఇది ఈజిప్ట్ పదం. మోషే అనేటువంటిది ఈజిప్ట్ పదం. మో అనగా నీరు, యూస్ అనగా రక్షించబడెను అనే మాట మనము చూస్తూ ఉన్నాం. నైలు నది మరణానికి సంకేతముగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు మోషేని నీటిలో నుండి అనగా అపాయములో నుండి, మరణములో నుండి ఎలాగూ కాపాడెనో అలాగే మోషే కూడా ఐగుప్తు దాసత్వములో ఉన్నటువంటి ప్రజలను కాపాడి విమోచించినటువంటి ఆత్మీయమైనటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యములో మనమందరము గుర్తించవలసిన వారమై ఉన్నామని మనము చూస్తూ ఉన్నాం. మోషేలో గొప్ప నాయకుడు మనకి కనబడుతూ ఉన్నాడు. ఆ తరువాత యేసుక్రీస్తు వారు అంతకంటే గొప్ప నాయకుడుగా మనము చూస్తూ ఉన్నాం. మోషే ఎందుకు నాయకుడయ్యాడు? ఒక 5 విషయాలు మీ ముందు ఉంచాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మోషే దేవునితో గడిపినంత సమయం మనలో ఎవరమీ దేవునితో గడిపి ఉండం. ఓకే, మోషే దేవునితో గడిపినంత సమయం మనలో ఎవ్వరము అంత సమయము గడిపే ఉండలేదని మనం ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉంది. రెండవది మనము చూసినట్లయితే దేవుని సౌందర్యము కలిగిన వాడు మోషే అని మనము చూస్తున్నాం. పుట్టినప్పుడే అతడు దివ్య సుందరుడుగా ఉన్నాడు. కానీ దేవునితో సహవాసము చేసినప్పుడు ఆయన ముఖము ప్రకాశించెను అనే మాటలు మనము చూస్తూ ఉన్నాం. మోషే ముఖము దేవుని సహవాసములో ఎలాగూ ప్రకాశించినదో మనము కూడా క్రీస్తు యొక్క సహవాసములో చక్కని స్వరూపాన్ని మనం కలిగి ఉండాలి. ప్రకాశవంతమైన స్వరూపాన్ని దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కలిగి ఉండాలి. క్రీస్తు యొక్క స్వరూపము మనలో ఏర్పడాలి అనేటువంటి సత్యాన్ని మనము ఎప్పటికీ మర్చిపోకూడదు. మూడవది, సకల విద్యలను, చక్కని శిక్షణ అతడు నేర్చుకొని ఉన్నాడు. సకల విద్యలు ఆయన నేర్చుకున్నాడు. ఐగుప్తులో నేర్చుకున్న విద్యలన్నీ మరిచిపోవటానికి దేవుడు మోషేని అరణ్యములోనికి తీసుకుని వెళ్ళి 40 సంవత్సరాలలో నేర్చుకున్న విద్యలన్నీ మర్చిపోయి ఆ 40 సంవత్సరాలలో దేవుడు క్రొత్త విద్యలు మోషేకి నేర్పించుటను బట్టి మోషే గొప్ప నాయకుడయ్యాడు అని మనము చూస్తూ ఉన్నాం. నాలుగవది, మోషే చేసినంత సేవ మనలో ఎవరము కూడా చేయలేదు అని చెప్పవచ్చు. ఐదవది, మోషే చక్కని సాక్ష్యము కలిగి ఉన్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మనము చూస్తూ ఉన్నాము. మోషేలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి లక్షణాలు మనము కూడా కలిగి ఉన్నట్లయితే మనము కూడా గొప్పవాళ్ళముగా ఈ లోకములో దైవ సన్నిధిలో దేవుడు వాడుకోవటానికి ఉపయోగకరమైన పాత్రలుగా దేవుడు మనలను చేయగలడు అనేటువంటి సత్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. మోషే నాయకుడు అవ్వటానికి మరి ఒక కారణాన్ని మనము కానీ గమనించినట్లయితే దేవుని కోసం జీవించాలి అనే తపన.
దేవుని కోసం జీవించాలి అనేటువంటి తపన అతనిలో అణువణువున మనము చూస్తూ ఉన్నాము. దేవుణ్ణి ప్రేమించాడు కానీ లోకాన్ని ప్రేమించలేదు. లోకములో ఉన్న దేనిని కూడా అతడు ప్రేమించలేదు. సింహాసనం వద్దన్నాడు, ధనము వద్దన్నాడు, పేరు ప్రతిష్టతలు వద్దన్నాడు, అల్పకాలము పాపభోగము వద్దు అన్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకోవటానికి ఇష్టము లేదు అన్నాడు. పవర్ వద్దన్నాడు, పొజిషన్ వద్దన్నాడు, ప్రాపర్టీస్ వద్దన్నాడు, పొజెసివ్స్ వద్దన్నాడు. ఆ సంపదలు ఏది కూడా నాకు అవసరం లేదు, ఐగుప్తులో ఉన్న చిల్లి గవ్వ కూడా నాకు వద్దు అన్నాడు. అది మోషే దేవుని కొరకు జీవించాలి, దేవుడిచ్చిన దానితోనే బ్రతకాలి. అది పేదరికమైన, బానిసత్వమైన, తక్కువ స్థితి అయినా దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ దేవుని సన్నిధిలో చక్కని సహవాసము కలిగి ఎవరైతే అలాగూ జీవిస్తారో మనము కూడా మోషే అంతస్తులోనికి చక్కగా మనము సిద్ధపడగలమని ఉదయకాలము దేవుని యొక్క వాక్యము ద్వారా మనమందరము కూడా జ్ఞాపకము చేయబడుతున్నటువంటి స్థితిని మనము చూస్తూ ఉన్నాం. మోషే ఐగుప్తు బానిసత్వపు సంకెళ్ళ నుండి విడిపించిన రీతిని మనము చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చి పాపపు సంకెళ్ళ నుండి ఆశ్చర్యకరమైన స్వేచ్ఛలోనికి మానవులను నడిపిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చీకటిలో ఉన్న మనుష్యులను వెలుగులోనికి, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి ఆ యేసు ప్రభువారు మనలను నడిపిస్తున్న విధానమును మనం చూస్తున్నాం. లోకములో త్రాగుడు అనేటువంటి బంధకముల చేత మనుష్యులు ఉన్నారు. అధికార వాంఛ, ధన వ్యామోహము, లైంగిక వాంఛ, అదుపు చేసుకోలేని కోపతాపాలు మనుష్యుని యొక్క జీవితంలో ఇలాంటి సంఖ్యలతో మానవులు బంధించబడి ఉన్నారు. త్రాగుడు కదండి, దుర్వ్యసనాలు. ఒక పిల్లవాడిని టీచరు పిల్లవాడికి క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఒక 3 జీవనదుల పేరు రాయండి అందంట. అందులో ఒక పిల్లవాడు విస్కీ, బ్రాందీ, రమ్మని రాశాడట. జీవనదుల పేర్లు ఇవెందుకు అవుతాయిరా అంటే ఇవి పారినంతగా భారతదేశంలో ఏది పారటం లేదన్నాడట. రాత్రింబగళ్ళు ఏకరీతిగా పారుతూ ఉన్నాయి. అవును, త్రాగుడు, అధికార వాంఛ, ధన వ్యామోహము, లైంగిక వాంఛ, అదుపు చేయలేనటువంటి కోరికలు మానవుని యొక్క జీవితంలో ఎన్నో రీతిలుగా పనిచేస్తూ ఉండగా వీటన్నిటి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలను విడిపించడానికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. దేవుడు మన జీవితాలను ఎలాంటి సంఖ్యల నుండి విడిపించడానికి వచ్చాడు అని మనము ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథములో ఒక చక్కని ఉదాహరణ ఉన్నది. అది గెరాసెనుల దేశములో దయ్యముల చేత పీడించబడుతున్న వ్యక్తిని మనము చూస్తూ ఉంటామండి. గెరాసెను దేశములో దయ్యముల చేత పీడించబడుతూ ఉన్నాడు. సమాధులలో వాసము చేస్తూ ఉన్నాడు, కేకలేస్తూ ఉన్నాడు, అరుపులరుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. రాళ్ళు తీసుకొని తన శరీరాన్ని తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు. అతనిలో ఉన్నటువంటి దయ్యాల చేత బంధించబడిన అతని జీవితం పాడైపోతూ ఉంది. సాతాను యొక్క అంత్యము లక్ష్యము ఏమిటంటే పీడించి మనిషిని నాశనం చేయాలి. ఎంతమందిని సాతానుడు పీడిస్తూ ఉన్నాడు, సంఖ్యల చేత బంధిస్తూ ఉన్నాడు, తన వశములో ఉంచుకుంటూ ఉన్నాడు. ఎలాంటి సంఖ్యల చేత బంధించబడిన మానవుడినైనా దేవుడు విడిపించగలడు అని చెప్పడానికి ఒక చక్కని ఉదాహరణ గెరాసెనుల దేశములో నివసిస్తున్నటువంటి ఇతని యొక్క జీవితాన్ని మనము చూస్తూ ఉన్నాం. అతడినట సంఖ్యల చేత బంధిస్తే దారాలు దించేస్తున్నాడంట అతను. అది సంఖ్యల చేత బంధిస్తావంటే దారాలు తెంచినట్టు తెంచేస్తా ఉన్నాడు. బాధపడుతూ ఉన్నాడు, మరి అనేకమైన శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు. పాప భారముతో మగ్గిపోతున్న మానవ జీవితాన్ని ఆ ప్రభువులు వారు విమోచించడానికి వచ్చాడు. బానిసత్వము నుండి మనలను విమోచించడానికి వచ్చాడు. అలాంటి దౌర్భాగ్యమైన బానిసత్వము నుండి విమోచించబడిన పిల్లలు ఇక్కడ చాలామంది ఉన్నారు. చాలామంది
అలాంటి పాపపు సంకెళ్ళ చేత బంధించబడిన ఆయన మనలను విడిపించాడు, మనలను స్వేచ్ఛాపరులుగా చేశాడు, మనకు చక్కని స్వాతంత్ర్యము ఇచ్చాడు. దైవ సన్నిధిలో స్వేచ్ఛగా తిరుగుతూ దేవుని సన్నిధిలో సహవాసములో చక్కగా ముందుకు సాగిపోవటానికి ప్రభు మనకు అనేకమైనటువంటి సహాయములు చేస్తూ ఉన్నాడు. కానీ ఇంకా పాపభారముతో ఎవరైనా ఉండుంటే ఈ రాత్రి వేళ ఆ ప్రభు మరలా పిలుస్తూ ఉన్నాడు. మన పాప సంఖ్యల నుండి ఆయన విడిపించటానికి, పాప భారము నుండి మనము విడిపించబడటానికి పాపము యొక్క బరువు ఎంత అని అడిగినప్పుడు ఒక దైవదాసుడు ఎలాగో చెప్పాడు. ఏమన్నాడంటే, ఇసుక బరువు దానికంటే ఇటుక బరువు, ఇటుక కంటే రాయి బరువు, రాయి కంటే బండ బరువు, బండ కంటే కొండ బరువు, కొండ కంటే మానవుని యొక్క పాపము బరువు అన్నాడు. ఇసుక బరువు, ఇటుక బరువు, దానికంటే రాయి, బండ, కొండ, పాపము అన్నిటికంటే బరువైనది పాపభారము. ఏ మనుష్యుడు మొయ్యలేడు కనుక, పాపభారము ఏ మనుష్యుడు మరి భరించలేడు కనుక ఆ పాపభారము నుండి మనలను విడుదల చేయటానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకములోనికి వచ్చి మన భారములన్నీ ఆయన మీద వేసుకొని సిలువకు మేకులతో వాటిని కొట్టివేసి ఆయన మనలను విడుదల స్వాతంత్రుగా ఆయన మనలను చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నిర్గమకాండములో మనం చూస్తాం, మనుష్యులు మొర్రపెట్టినప్పుడు ప్రభువు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నిర్గమకాండం 3వ అధ్యాయములోను నిర్గమకాండము 5వ అధ్యాయములోను మనుష్యులు దేవుని వైపు తిరిగి మొర్రపెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు, వాళ్ళ బాధను చూచి తిని అన్నాడు. రెండవది, మొరలు వింటిని అన్నాడు. మూడవది, వారి దుఃఖము తెలిసే ఉన్నది అన్నాడు. నాలుగవది, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. ఒక విషయాన్ని మీరు గమనించండి, గెరాసెనుల దేశములో అలాంటి దురవస్థలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు యేసు ప్రభువు ఒకవేళ రాకపోతే అతని పరిస్థితి ఎలాగూ ఉండేది? మన పరిస్థితి అలాగూ ఉండకూడదని ఆ ప్రభు మన యొద్దకు వచ్చాడు. ఎంతో దూరము నుండి ఆయన మన యొద్దకు వచ్చాడు. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు అని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి బాధను చూచి తిని, మొరలు వింటిని, వారి దుఃఖము తెలిసే ఉన్నది, విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను అని సెలవిచ్చినటువంటి ఆ దేవుడు వారిని విడిపించటం మాత్రమే కాక పాలు తేనెలు ప్రవహించే దేశములోనికి ఆయన మనలను నడిపించటానికి ఇష్టపడుతున్నాడు. ఈనాడు విడిపించబడిన మనము చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఆనందంగా ఉన్నాం, నెమ్మదిగా ఉన్నాం, సమాధానముగా ఉన్నాం, ఎంతో ఈ దివ్యమైన ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉన్నాము. కానీ క్రైస్తవ జీవితము ఎంతటితో ఆగిపోయేది కాదు. కానీ విడిపించబడిన ఇశ్రాయేలీయులు ఎలాగూ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశములోనికి ఆయన తీసుకుని వెళ్ళాడో మనలను కూడా ఆ దేశము సంతోషపురానికి, ఆనందపురానికి, ఆశ్రయపురానికి, పరదైసుకు, పరలోకానికి, నిత్యము సంతోషముగా ఉండేటువంటి ఆ ప్రదేశానికి ఆ ప్రభు మనలను తీసుకొని వెళ్ళుటకు ఆయన మరలా త్వరగా రానై ఉన్నాడని దేవుని యొక్క సన్నిధిలో మనము చూస్తూ ఉన్నాం. ఇంకా అంటాడు 91వ కీర్తన 3వ వచనములో, వేటకాని ఊరి నుండి, నాశనకరమైన తెగులు నుండి రక్షిస్తాడు అన్నాడు. మీరు గమనించండి, వేటకాని ఉరి నుండి ఆయన మనలను విడిపించును. రెండవది, నాశనకరమైన తెగులు నుండి ఆయన మనలను రక్షించును. లోకములో ఉన్నది ఈ రెండే. ఒకటి వేటకాని ఉరి, రెండవది నాశనకరమైన తెగులు. వీటన్నిటి నుండి దేవుడు మనలను విడిపిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, సంతోష ఆనందములుగా ఉండేటట్లు చేస్తాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తుని మనము ఆశ్రయించినట్లయితే, ఆయనను గురించి బైబిల్ గ్రంథంలో చక్కని రాయబడిన మాటలు మనము చూసినట్లయితే, మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి అని ఆయనను మనము చూస్తూ ఉన్నాం. మంచి కాపరి చెడ్డవాళ్ల కొరకు ప్రాణం పెట్టాడు.
గొప్ప కాపరి రక్షించబడిన దేవుని పిల్లల కొరకు తిరిగి రానై ఉన్నాడు. తిరిగి పునరుద్ధానుడయ్యాడు. ప్రధాన కాపరి ఆయన మనలను తీసుకొని వెళ్ళడానికి, పరలోకమునకు తీసుకొని వెళ్ళడానికి, మధ్యాకాశములోనికి రెండవసారి ఆయన తిరిగి రానై ఉన్నాడు అని మనము చూస్తూ ఉన్నాం. అందుకే ఒక పాట మనం చూస్తాం కదండి, మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి మనలను విడిపించేటువంటి నాయకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటిది మోషే నాయకత్వం మనం చూస్తున్నాం. రెండవది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నాయకత్వం మనం చూస్తున్నాం. మూడవది సంఘ నాయకత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాలు నేను చదవటానికి సమయం లేదు, కానీ నేను చెప్పి ముగిస్తాను. ఈ మాటలు, నేను చెప్పే మాటలు హెబ్రీ గ్రంథకర్త 13వ అధ్యాయము 7వ వచనములోను 17వ వచనములోను ఈ మాటలు మనకు రాయబడి ఉన్నాయి. అదేమిటంటే, మీ పైన నాయకులుగా ఉన్నవారు, ఎవరైనా తీస్తే త్వరగా చదువుతారా? 13:7 మీ పైన మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారు జ్ఞాపకం చేసుకొని, 17వ వచనములు అనుకుంటాను, వారు దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఎవరు? మన పైన ఎవరైతే నాయకులు ఉన్నారో వారు దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. కనుక వారి మాట వినుడి. 2 వారికి లోబడి ఉండుడి. 3 వారి మంచి ప్రవర్తనను అనుసరించండి. 4వది వారి విశ్వాసమును మీరు అనుసరించండి. మీ పైన నాయకులుగా ఉన్నవారిని మీరు గౌరవించండి. మీకు వాక్యోపదేశము చేసేవారిని మీరు గౌరవించండి. వారు దేవునికి లెక్క అప్పచెప్పాలి. మందను గూర్చిన లెక్క దేవునికి వారు అప్పచెప్పవలసిన వారై ఉన్నారు. కనుక వారి మాట వినుడి. వారు ఏమని బోధిస్తున్నారు, ఏమని ప్రకటిస్తున్నారు, మనం మేలు కోరి ఏ మంచి మాటలు మనకు వారు తెలియజేస్తున్నారో వారి మాట వినుడి. వారికి లోబడి ఉండుడి. వారి మంచి ప్రవర్తనను అనుసరించడి. వారి విశ్వాసమును కూడా మనము అనుసరించాలి, గౌరవించాలి. కనుక నిజముగా సంఘ జీవితంలో జీవిస్తున్నటువంటి మనకు నాయకుడు ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన క్రీస్తు వైపు ఎల్లవేళలా చూస్తూ ఈ పందెపు రంగములో మనము చక్కగా ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. అట్టి ధన్యత, దీవెన, ఆశీర్వాదము దేవాతి దేవుడు చేరి వచ్చిన మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.